ఏడాదికి అటు ఇటుగా 5 లక్షల రూపాయల వేతనం అయినా చార్టర్డ్ ఫ్లైట్ విలాసవంతమైన కార్లలో ప్రయాణం. మద్యం ముడుపుల కేసులో నిందితుడు వెంకటేష్ నాయుడు విలాస జీవితం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆయన ప్రత్యేక విమానంలో ప్రయాణిస్తున్న వీడియోలు, అత్యంత ఖరీదైన కార్లలో షికార్లు చేస్తున్న ఫోటోలు, వైసీపీ బీఆర్ఎస్ నాయకులతో అత్యంత సన్నిహితంగా ఉన్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పేదల రక్తమాంసాల్ని పీల్చేసి మద్యం కుంభకోణంలో వేల కోట్లు కొల్లగొట్టిన వైసీపీ ముఠా ఆ ముడుపుల సొమ్ముతో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపింది. రాజభోగాలు అనుభవించింది. ప్రత్యేక విమానాలు, లగ్జరీ కార్లలో తిరుగుతూ జల్సాలు చేసింది. ముడుపుల సొమ్ము దాచిపెట్టిన డెన్కు ఇన్ఛార్జిగా వ్యవహరించిన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సన్నిహితుడు, ఈ కేసులో కీలక నిందితుడైన సిహెచ్ వెంకటేష్ నాయుడు గడిపిన విలాస జీవితానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు కొన్ని వెలుగులోకొచ్చాయి. ఆయన ప్రత్యేక విమానంలోకి ప్రయాణిస్తున్న వీడియోలు, సినిమా తారలతో కలిసి ప్రత్యేక విమానంలో వెళుతున్న ఫోటోలు, అత్యంత ఖరీదైన కార్లలో షికార్లు చేస్తున్న ఫోటోలు, వైసీపీ బీఆర్ఎస్ నాయకులతో అత్యంత సన్నిహితంగా ఉన్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మద్యం ముడుపుల సొమ్ములు దాచిపెట్టిన ఓ డెన్లో వెంకటేష్ నాయుడు కోట్ల రూపాయల నోట్ల కట్టల్ని లెక్కిస్తూ వాటిని పంపిణీకి సిద్ధం చేస్తున్న దృశ్యాలు 2 రోజుల కిందట వెలుగులోకొచ్చాయి. తాజాగా ఆయన విలాసాల వీడియోలు బయటపడ్డాయి. జనం నుంచి కాజేసిన మద్యం సొమ్ముతో ఏం జల్సాలు చేశారు అంటూ సోషల్ మీడియాలో ఈ వీడియోలకు పెద్ద ఎత్తున కామెంట్లొస్తున్నాయి. ఓ విమానాశ్రయం నుంచి వెంకటేష్ నాయుడు ప్రత్యేక విమానంలో ఇతర ప్రాంతాలకు ప్రయాణిస్తున్న వీడియో వెలుగులోకొచ్చింది. వెంకటేష్ నాయుడు ఖరీదైన కారులో నేరుగా విమానాశ్రయం ప్రవేశద్వారం దగ్గర దిగి రన్వేపై దర్జాగా నడుచుకుంటూ ప్రైవేట్ జెట్ వద్దకు వెళ్లి లోపలికి ఎక్కారు. దిగేటప్పుడు రన్వేపై సిద్ధంగా ఉన్న ఓ బుగ్గ కారులో ఎక్కారు. దీన్ని బట్టి ఆయన ఏ స్థాయిలో విలాస జీవితం గడిపారో ఇట్టే అర్థమవుతోంది. బుగ్గ కారు ప్రోటోకాల్ ఇచ్చారంటే అత్యంత ప్రముఖులతో కలిసి ఆయన ప్రత్యేక విమానంలో ప్రయాణించినట్లు స్పష్టమవుతోంది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులది అవినాభావ సంబంధం. గత సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు లోక్సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడుతో అక్కడ డమ్మీ నామినేషన్ వేయించారు. అప్పట్లో అది తిరస్కరణకు గురైంది. వెంకటేష్ నాయుడుతో చెవిరెడ్డి నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నట్లు సిట్ ఇప్పటికే గుర్తించింది. మద్యం ముడుపుల సొమ్మును చెవిరెడ్డి చెప్పిన చోటకు చేర్చడంలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించినట్లు సిట్ తేల్చింది. 2022 జనవరిలో నాటి సీఎం జగన్ నివాసమైన తాడేపల్లి ప్యాలెస్ లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడిని జగన్ వద్దకు తీసుకెళ్లి కల్పించారు. దీన్ని బట్టి చూస్తే వీరిద్దరి మధ్య ఏ స్థాయిలో బంధం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒంగోలు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వెంకటేష్ నాయుడు ఎన్నికల అఫిడవిట్లో 2022-23 ఏడాదికి సంబంధించి తన వార్షిక ఆదాయం 4,95,000గా చూపించారు. బ్యాంకు ఖాతాల్లో తన చేతిలో కలిపి మొత్తం 10,70,000 నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. అంతకుమించి మరే ఆస్తులు లేవని తెలిపారు. ఆ మేర వార్షికాదాయం కలిగిన వ్యక్తి ఖరీదైన బైక్పై తిరగడమే కష్టం. అలాంటిది ఆయనకు ఇంతటి ఖరీదైన కార్లు ఎక్కడ్నుంచొచ్చినట్లు? ఈ ప్రత్యేక విమానాల్లో ప్రయాణాలు ఎలా సాధ్యమైనట్లు? కోట్ల రూపాయల నోట్ల కట్టలు ఎక్కడ్నుంచి సమకూరినట్లు? దీన్ని బట్టి ఇదంతా మద్యం ముడుపుల సొమ్మేనని తేటతెల్లమవుతోంది. వెంకటేష్ నాయుడుకి తొలి నుంచే వైసీపీ అధినేత జగన్తో సంబంధాలు ఉన్నాయి. 2013 నుంచి పలుమార్లు వెంకటేష్ నాయుడు జగన్తో కలిసి ఫోటోలు దిగారు. వాటన్నింటినీ ఆయన తన ఫేస్బుక్ పేజీలో పెట్టుకున్నారు. బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఓ ఆంగ్ల దినపత్రికకు వెంకటేష్ నాయుడు ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సహా పలువురు వైసీపీ నేతలతో వెంకటేష్ నాయుడు కలిసి దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.